పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. వార్తల్లోకి వెళదాం. తెలంగాణ వార్తలు చూస్తే వచ్చేసారి మంత్రి పదవులు ఆశించిన నేతలతో పీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే. పార్టీ ఎజెండా ముఖ్యం, అధికారమే లక్ష్యం అంటున్న సాక్షితో బీజేపీ అధ్యక్షుడు ఎస్ రామచంద్రరావు. ప్రపంచ దేశాలతోనే పోటీ, తెలంగాణ పెట్టుబడులకు స్వర్గధామం సీఎం రేవంత్. పెట్టుబడిదారులకు వారి ఆస్తులకు పూర్తి రక్షణ లభిస్తుంది. ఫ్యూచర్ సిటీ, దేశంలోనే ఒక మార్గదర్శకమైనటువంటి సిటీ అని 30,000తోటి చేస్తున్నామని, హైదరాబాద్ ప్రపంచంలోనే అతిపెద్ద నగరం కాబోతోందంటూ రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఈయన 30,000 ఎకరాలతో ఫ్యూచర్ సిటీ, మరి అమరావతి ప్రపంచ నగరం అని ఆయన అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడేమో ఈ రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ అంటున్నారు. నిజానికి హైదరాబాద్కి ఉన్న అడ్వాంటేజ్ ఉన్నమాట వాస్తవమే, కానీ మరి ఇవన్నీ డైలాగులా లేకపోతే నిజంగా జరుగుతాయో చూడాలి. వైరల్ ఫీవర్తో ఆసుపత్రిలో కేసీఆర్. ఇక ఏపీ వార్తలకు వెళ్తే, ఇవిగో సాక్ష్యాలు, ఈవీఎంల మాయాజాలంపై ఈసీకి ఆధారాలు అందించిన వైసీపీ నేతల బృందం. ఏపీలో పోలింగ్ రోజు తొలుత వెల్లడించిన శాతానికి తుది శాతానికి మధ్య భారీ తేడా అంటూ వైవి సుబ్బారెడ్డి గారు, మిథున్ రెడ్డి తదితరులు ఎలక్షన్ కమిషన్ కలిసిన సందర్భంలో వారు కొన్ని ఆధారాలని సమర్పించారు. ఇది చాలా దురదృష్టకరం, ఏం చేస్తాం, మెజిస్ట్రేట్ల తీరు ఇలా ఉంది, కారణాలు చెప్పకుండానే పీటీ వారెంట్ జారీపై హైకోర్టు విస్మయం, కాకాని పిటిషన్లపై విచారణ మంగళవారానికి వాయిదా అంటూ సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్ అంటూ హైకోర్టు వ్యాఖ్యానించడం సంచలనాత్మకంగా ఉంది. లడ్డూ నెయ్యి కేసులో ప్రధాన నిందితులకు బెయిల్, పలు షరతులు విధించిన హైకోర్టు. ట్రోల్ చేసేందుకు ఈ తీర్పు మరో మంచి అవకాశం, ట్రోలర్లకు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి చురకలు అంటూ చివరికి హైకోర్టులో జడ్జిల మీద వాళ్ళు ఇచ్చిన తీర్పుల మీద చర్చించవచ్చు, కానీ దురుద్దేశాలు ఆపాదించకూడదు. అది మినిమం బేసిక్ రూల్. కానీ దాన్ని వదిలేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు కానీ, వాళ్ళంతా కూడా సోషల్ మీడియా తెలుగుదేశం వారు కానీ ఇష్టారాజ్యంగా రకరకాల దురుద్దేశాలు ఆపాదిస్తూ గౌరవ న్యాయమూర్తిని ఇబ్బంది పెడతానికి ప్రయత్నం చేశారు. దాంతో ఆయన నా కొద్దీ ఇవ్వాలన్నట్లుగా ఆయన కొన్ని కేసుల నుంచి నేను తప్పుకుంటున్నానని చెప్తున్నారు. వచ్చే మంగళవారం నాటికి మరి వారి మీద ఇలా ట్రోల్ చేసిన వాళ్ళ మీద చర్యలు ఉండవా? మరి గతంలో హైకోర్టు వారు వైసీపీకి సంబంధించిన కొంతమంది చేసిన వ్యాఖ్యల మీద కేసులు కూడా పెట్టారు, సిబిఐ అరెస్టులు చేయించింది. మరి ఇప్పుడు అవేం ఉండవా అన్నది ఒక చర్చగా సాగుతోంది. జుట్టు పట్టుకుని ఈడ్చేసి కాళ్లతో తొక్కేసి యువ వైద్యులపై మరోసారి పోలీసుల జులుం, పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై దౌర్జన్యం. విజయవాడలో మన్నవ సర్పంచ్పై హత్యాయత్నం, మారణాయుధాలతో టీడీపీ మూకల దాడి, పులివెందుల పోలీసులకు చొక్కెదురు, వైఎస్ఆర్ విగ్రహానికి టీడీపీ జెండాలు తోరణాల కేసులో హైకోర్టు షాక్, థర్డ్ డిగ్రీ వేధింపులపై వైసీపీ నేతలకు మళ్లీ టెస్టులు నిర్వహించాలని ఆదేశం, భూములు అమ్ముతున్నారా, అమరావతిపై ప్రపంచ బ్యాంక్ ఆరా, సిఆర్డీఏపై మొదలైన ఒత్తిడి. గత పాలకులు ఇక చంద్రబాబు గారు ఆసక్తికరమైన ప్రకటనలు. విశేషం ఏంటంటే హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఏవి కూడా తెలుగుదేశం మీడియా మొదటి పేజీలో ప్రచురించాల, లోపల ఏమైనా చేశారేమో తెలియదు, కానీ అంత జాగ్రత్త పడుతున్నారు వాళ్ళు. అంటే ఒక జర్నలిస్టిక్ విలువలు వాటన్నింటినీ వదిలేసి పూర్తిగా పార్టీ పరంగా అయితే పార్టీ అని చెప్పేస్తే పర్వాలేదు, కానీ అట్లా కాకుండా ఇండిపెండెంట్ ముసుగులో చేస్తున్న వైనం మనం చూస్తున్నాం. ఇక గత పాలకులు ఎన్నడైనా అన్నదాతలను ఆదుకున్నారా, మామిడి కిలోకి అదనంగా 4 రూపాయలు ఇచ్చి కొనుగోలు చేస్తున్నాం, 90% రాయితీతో బిందు సేద్యం పరికరాలు. వైకాపా నేతలు రాష్ట్రానికి పెను సవాలుగా మారారు, రాజకీయాల్లో చీడ పురుగులు. ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు మరి ఆయన. కుప్పం పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు. రెవెన్యూ రచ్చ, భూ సమస్యల పరిష్కారానికి జనం ఎదురుచూపులు. వీళ్ళు ఎందుకో రెవెన్యూ శాఖ మీద ఈ ఆంధ్రజ్యోతి వాళ్ళు రోజు తరచుగా పడుతున్నారు. బహుశా మరి వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటో, నిజంగా సమస్య ఉందో లేదో తెలియదు, కానీ జవాబు చెప్పండి, బనకచర్లపై కేంద్రం జలసంఘం లేఖ. తర్వాత రోప్ పార్టీకి దిక్కులేదు, Z+ భద్రత ఇస్తున్నారట. అసలు జగన్ పర్యటనలో రోప్ పార్టీని ఎందుకు పెట్టడం లేదు? ఈ విషయంలో దాగుడు మతలబేమిటో అర్థం కావటం లేదు. కేంద్ర మార్గదర్శకాలను కనీస స్థాయిలో పట్టించుకోవడం లేదు. నెల్లూరులో అడుగు కూడా వేయలేని చోట హెలిప్యాడ్కు అనుమతి ఇచ్చారు. అందుకే జగన్ పర్యటనను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. హైకోర్టుకు నివేదించిన సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరామ్. పూర్తి వివరాలతో కౌంటర్ వేస్తామన్న ఏజీ.
నాడు జన్మభూమి నేడు P4 కుప్పంలో మీడియాతో చంద్రబాబు నాయుడు వ్యాఖ్య. జన్మభూమి మాదిరిగా P4 చేస్తానంటున్నారు, మరి అదేంటో. మీకు భూములు ఇస్తే మేము అడుక్కు తినాలి. అమరావతిలో అదనపు భూమి సేకరణకు సంబంధించి గ్రామాల్లో రైతుల మండిపాటు. కుంటుపడిన చదువులు, బదిలీలతో అయోమయంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు. రిలీవర్ లేక ఎక్కడ టీచర్లు అక్కడే విధులు. దళితుడు సింగయ్యను కుక్కతో పోలుస్తారా? చంద్రబాబుపై మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఫైర్. ఇవి ప్రధానంగా వచ్చినటువంటి కొన్ని ఆసక్తికరమైన వార్తలు. ఇక చర్చలోకి వెళదాం. ముందుగా